మన తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు జోరుదారుగా నడుస్తున్నాయి కదా నల్ల. ఇక మన ఆడపడుసులు తీరొక్క పూలతోని పాటలు పాడుకుంటా సంబరాలు చేసుకుంటుండ్రు. ఇక ఎట్లా చేసుకుంటున్నారో చూయిస్తా కానీ అయితే మన తెలంగాణలో చాలా జాగలల్లో మాత్రం బతుకమ్మ ఆటలల్లా మన రేవంత్ సార్ను ఒగర్చుకుంటుర్రా, ఒగ సన్మానం చేస్తున్నారా? బతుకమ్మ ఆటల రేవంత్ సార్ ఎట్లొచ్చే అని అనుకుంటుర్రా ఏంది? అయ్యో ఈ ముచ్చట మీరు చూసిరా అంటే, ఈ పాట విన్నారా అంటే రేపటి సంధి ఇదే పాట పాడతారు కావచ్చు. చూడండి కావాలంటే. గుంపు పాలన మేస్త్రి ఉయ్యాలో, గుదిబండ పాలనయ్య ఉయ్యాలో, పేద బతుకుల్లల్ల ఉయ్యాలో, చీకట్లు నింపిండు ఉయ్యాలో. అయ్యో ఏందోల్లా పర్షన్ అవుతోనరా. ఇగో ఇది నేనేదో సొంతంగా పాట కట్టి వాడతానే లోల్లా. మన ఆడబిడ్డలు రేవంత్ సార్ మీద బతుకమ్మ పాట కైగట్టి ఇగో గిట్లా ఆడుతున్నారు. మంచిగా నుండ్రి. ఇన్నరా జూబ్లీల్స్ కాడాగో గట్లయిందా? అగో ఈ అక్కలు చూడురల్లా రేవంత్ సార్ను ఎట్లా అరుచుకుంటుండ్రో. రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండనియవయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో డుబురా వద్దయ్య ఉయ్యాలో. అసలు వీళ్ళు ఎంత గోసపడితే ఇట్లా పాట కట్టి బతుకమ్మ ఆడతారోల్లా. ఈ రేవంత్ సారు హైడ్రా అని ఒకటి తెచ్చి పట్నంలో ఉన్న గరీబోళ్ళ ఇల్లు కూల్స్తున్నాడు కదా. ఇక రేవంత్ సార్ ఇల్లు మా మీద పడ్డదని ఇండ్లకు దిష్టి తీస్తున్నారోల్లా ఈ ఆడపడుసులు. ఇగో గిట్లా హైదరాబాద్లోనే కాదల్లా, మన తెలంగాణలో చాలా ఊర్లల్లా ఇప్పుడు రేవంత్ సార్ పాలన మాకద్దు అనుకుంటా ఆడవిల్లలు బతుకమ్మ ఆడుకుంటా బాధలు చెప్పుకుంటాన్రు. అంటే చూడు వీళ్ళ మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తే ఇట్లా చేస్తారు కావచ్చుల్లా. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచుతుంటే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది? చెప్పుకుందామంటేనే ఇనేటోళ్ళు లేరు. అందుకే బతుకమ్మ ఆడుకుంటా గౌరమ్మకు బాధలు చెప్పుకుంటా రేవంత్ సార్కు ఇగో ఇట్లా మతలాబ్ పంపుతాన్రు.